మీకు తెలుసా రామావతారం ఎలా ముగిసిందో? త్రేతాయుగం ముగిసిన తర్వాత రామలక్ష్మణులకు ఏమైంది? పురాణాల్లో చాలామందికి తెలియని రామలక్ష్మణుల చివరి కథ. రామావతారం ముగిసే ముందు జరిగిన అత్యంత లోతైన సంఘటన ఇదే. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి చారిత్రక మరియు మోటివేషనల్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఉపయోగపడాలంటే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. త్రేతాయుగంలో రాముడు భూమిపై అవతరించిన లక్ష్యం పూర్తయింది. రావణ సంహారం అయింది. ధర్మం స్థాపించబడింది. అయోధ్య శాంతిగా వెలిగిపోతుంది. అప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రామావతార కాలం ముగిసింది అని తెలుపుతారు. బ్రహ్మ కాలాన్ని సూచించే దూతను రాముడి దగ్గరకు పంపిస్తాడు. ఆ కాలదూత అయోధ్యకు వచ్చి రాముడితో ఒంటరిగా మాట్లాడాలని కోరుతాడు. రాముడు ధర్మాన్ని ఎప్పుడూ తప్పనివాడు. అందుకే ఒక నియమం పెడతాడు. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళు శరీరం విడిచిపెట్టాలి. ఆ నియమాన్ని గౌరవిస్తూ రాముడు లక్ష్మణుడిని ద్వారపాలకుడిగా నియమిస్తాడు. లక్ష్మణుడు రాముడి ఆజ్ఞకు కట్టుబడి ద్వారంలో నిలబడతాడు. అంతలో దుర్వాస మహర్షి అయోధ్యకు వస్తాడు. తక్షణమే రాముడిని కలవాలని కోరుతాడు. లక్ష్మణుడు రాముడి నియమాన్ని గుర్తు చేస్తాడు. కానీ దుర్వాస మహర్షి కోపంతో ఇప్పుడే అనుమతించకపోతే అయోధ్యను శపిస్తాను అని లక్ష్మణుడి ముందు ఒక భయంకరమైన నిర్ణయం. తాను లోపలికి వెళ్ళకపోతే అయోధ్య శపించబడుతుంది. లోపలికి వెళ్తే తాను శరీరం విడిచిపెట్టాలి. లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించడు. తన ప్రాణాల కంటే రాముడి ధర్మం మరియు అయోధ్య ప్రజలు ఎక్కువ అని నిర్ణయించుకుంటాడు. లోపలికి వెళ్ళి దుర్వాస మహర్షి వచ్చిన విషయాన్ని రాముడికి తెలుపుతాడు. కాలదూతతో సంభాషణ ముగిసిన తర్వాత రాముడు లక్ష్మణుడి త్యాగాన్ని అర్థం చేసుకుంటాడు. తన నియమం వల్ల లక్ష్మణుడు శరీరం విడిచిపెట్టాల్సిందే అని ధర్మం నిర్ణయిస్తుంది. లక్ష్మణుడు ఏ బాధ లేకుండా సరియు నదిలో ప్రవేశించి ఆదిశేషునిగా నీలమవుతాడు. ఇది మరణం కాదు, ఇది అవతార సమాప్తి. లక్ష్మణుడు లేనిదే రాముడికి ఈ భూమిపై ఉండడం సాధ్యం కాదు. రాముడు తన రాజ్యాన్ని లవకుశులకు అప్పగిస్తాడు. ప్రజలకు చివరి ధర్మబోధ చేస్తాడు. తర్వాత సరియు నదిలో ప్రవేశించి తన విష్ణు స్వరూపాన్ని ధరించి వైకుంఠానికి చేరుకుంటాడు. ఇదే రామావతారం ముగింపు. ఇక్కడ ఎవరూ ఓడిపోలేదు, ఎవ్వరూ శపించబడలేదు. ధర్మం కోసం ప్రాణాలు వదిలిన ఒక తమ్ముడు, ధర్మం కోసం అవతారాన్ని ముగించిన ఒక దేవుడు. అవతారాలు కాలానికి వస్తాయి, కాలానికి వెళ్తాయి. కానీ ధర్మం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ నిలిచిపోతుంది. రాముడు వెళ్ళిపోయాడు, కానీ ధర్మం ఎలా నడవాలో మనకు నేర్పి వెళ్ళాడు.